నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వంగర పోలీసుల వినూత్న పెట్రోలింగ్, సైకిళ్లపై గ్రామ సందర్శన, నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి నేర ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలను పరిరక్షిస్తారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సొసైటీకి వారు అందిస్తున్న సేవలు అసామాన్యం. అందుకే పోలీసులు లేని సమాజాన్ని కనీసం ఊహించుకోలేం. ఇక తాజాగా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వినూత్న రీతిలో పెట్రోలింగ్ చేశారు వంగర పోలీసులు. వరంగల్ జిల్లా భీమదేవర మండలంలోని వంగరలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వంగర ఎస్ఐ దివ్య. తన సిబ్బందితో కలిసి సైకిళ్లపై గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 గ్రామాల్లో ఈ ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు పోలీసులు. సైకిళ్లపై వచ్చి గ్రామాల్లో పర్యటిస్తూ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే ప్రజలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కాగా పోలీసులు ఈ విధంగా సైకిళ్లపై గ్రామాల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకోవడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పోలీసులకు ఈ కొత్త విధానానికి అభినందనలు తెలిపారు. కాగా వారిలో పోలీసులమనే అధికార దర్పం లేదు. స్టేషన్ నుంచి కాలు బయట పెడితే జీపులోనో బైకులపైనో వెళ్లాలని లేదు. ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యం చేసేందుకు గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇలా సైకిళ్లపై కదిలింది వంగర పోలీస్ దండు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడంతో పాటు బాల్య వివాహాల కారణంగా జరిగే పరిణామాలను, అలాగే చదువు ప్రాముఖ్యతను వివరించారు. నమస్తే అండి, నా పేరు దివ్య. వంగర ఎస్ఐగా పనిచేస్తున్నాను. వంగర పిఎస్ పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో పోలీస్ పట్ల ప్రజలకున్న నెగిటివ్ ఆలోచన చేంజ్ చేయాలని చెప్పేసి మేము సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసినాము. నేను పనిచేసిన పిఎస్ పరిధిలో మాక్సిమం రూరల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అందులో గెట్టు పంచాయతీలు వీళ్ళకి కొంచెం అవగాహన ఉండదు సైబర్ ఫ్రాడ్ పైన, గంజాయి పైన. సో మేము వాళ్ళ దగ్గర సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ వాళ్ళలోకి కలిసిపోయి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పి ఇలాంటి ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా మాకు ముందుగా చేర్చవేస్తారనే ఉద్దేశంతో సైకిల్ పెట్రోలింగ్ చేసినాము. దీనివల్ల ప్రజలు ఒక భద్రతా భావం కలుగుతుంది. ప్రజలు పోలీసులు మన పట్ల ఉన్నారు అని చెప్పేసి ధైర్యంగా వాళ్ళు కూడా ఉంటారు. మాకు కూడా సిబ్బందికి ఫిట్నెస్ ఉంటుంది. ప్లస్ ఇది ఇక్కడితో కాకుండా ఇక మీదట కూడా కొనసాగుతుంది. నా పిఎస్ పరిధిలో 6 ఊర్లు, ఒక హ్యామ్లెట్ ఉంది. ప్రతిదీ మాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేము వెళ్ళి రావడానికి కూడా మాకు మంచిగా ఉంటుంది. నా పిఎస్ పరిధిలోని గ్రామాలకు ప్రతి కార్నర్కి వెళ్ళి ఆ సమస్య ఎక్కడ ఉందో వాళ్ళతో చర్చించి మళ్ళీ అట్లా రిపీట్ అవ్వకుండా సొల్యూషన్ తీసుకురావడానికి ఇది ఒక మంచి ఆలోచనగా మేము భావించి స్టార్ట్ చేసినాము. గౌరవనీయులైన మా కాజీపేట ఏసీపీ గారు అండ్ సిఐ గారి సూచనల మేరకు సైకిల్ పోలీసింగ్ అనేది, పెట్రోలింగ్ అనేది కమ్యూనిటీ భాగంలో స్టార్ట్ చేసినాము. థ్యాంక్ యూ.